సో నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఒక యూట్యూబర్కి సంబంధించిన ఎడిటింగ్ పీసీ అయితే నేను చేసినాం. సో అతనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవైతే మీకు ఆన్లైన్ అమెజాన్లో లిస్టింగ్ అయితే చూపిస్తాను బై. సో ఇది ఒక గైడ్ లాగా చూసుకోండి. ఆఫ్లైన్లో కొన్ని కాంపోనెంట్స్ దొరకవచ్చు, కొన్ని దొరకకపోవచ్చు బై. దీనికంటే కొన్ని ప్రోడక్ట్ కొంచెం అప్గ్రేడేషన్ ఉంటాయి, ఇట్లా అవి తీసుకోమంటాను. సో ఇది ప్యూర్లీ యూట్యూబ్ ఛానల్స్లకి ఎడిటింగ్ కోసం అనమాట. జస్ట్ వీడియో ఎడిటింగ్ కోసము అండ్ కంటెంట్ కోసం తప్పించి గేమింగ్ అయితే కాదు, ఓన్లీ ఫర్ ప్యూర్ ఎడిటింగ్ కోసం అనమాట. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నా, ఛానల్ నచ్చింది మంచి అనిపిస్తే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా క్రెడిట్ అమెజాన్ వాళ్ళకే. అండ్ ముందే ఇక్కడ స్టార్టింగ్ ముందే చూపించేస్తున్నా. ఇక్కడ నేను చూపించే పీసీ యొక్క కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్లైన్లో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ప్లస్ ఇప్పుడు సేల్ నడుస్తుంది. సో సేల్ టైంలో డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి. మీకు ఆఫ్లైన్లో డిఫరెంట్ ప్రైజెస్ ఉండొచ్చు, మీ వేరే టైంలో చూసినప్పుడు డిఫరెంట్ ప్రైజెస్ ఉండొచ్చు అనమాట. అండ్ ఫస్ట్ చూసుకుంటే మాత్రం i7-12700K ప్రాసెసర్ అన్నమాట. 8 పర్ఫార్మెన్స్ కాదు, 4 ఎఫిషియన్సీ తో పాటు 24,000 రూపీస్ ప్రైస్తో పాటు కూడా వస్తుంది. మంచిగా ఉంటుందా అంటే ఎస్ బై. నా ఫ్రెండ్ ఉన్నాడు, యూట్యూబ్ ఛానల్ ఉంది, దగ్గర దగ్గర 1,50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అతను ఈ పీసీ వీడియో యూజ్ చేస్తున్నా అనమాట, అతని యూట్యూబ్ ఛానల్ కోసం. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే మంచి పవర్తో పాటు 125 వాట్స్ పవర్ కన్జంప్షన్తో పాటు కూడా వస్తుంది. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నా ఒపీనియన్లో వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్స్ అంటాను. ఇక్కడ ఈ ప్రాసెసర్కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకుందాము. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఇది టోటల్గా 12 కోర్స్ వస్తున్నాయి, 8 పర్ఫార్మెన్స్ కోర్స్ అండ్ 4 ఎఫిషియన్సీ కోర్స్ అనమాట. అండ్ ఆల్సో 20 థ్రెడ్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ క్యాచ్ మెమరీ చూసుకుంటే దగ్గర దగ్గర 32 MB క్యాచ్ మెమరీతో 37 MB క్యాచ్ మెమరీ వస్తుంది. ఎఫిషియన్సీ కోర్స్ బేస్ ఫ్రీక్వెన్సీస్ 2.70 ఎఫిషియన్సీ కోర్స్ బేస్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. టర్బో బూస్ట్ చేస్తే మాత్రం 3.8 GHz ఎఫిషియన్సీ కోర్స్ టర్బో బూస్ట్ అవుతుంది. పర్ఫార్మెన్స్ కోర్స్ చూసుకుంటే మాత్రం బేస్ ఫ్రీక్వెన్సీ 3.6 GHz బేస్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. అది టర్బో బూస్ట్ చేస్తే మాత్రం 4.90 GHz. అదే టర్బో బూస్ట్ మ్యాక్స్ కొడితే ఇట్లా 5 GHz దాకా పోతుంది. నార్మల్గా అక్కడ దాకా పోరు, అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యాక్స్ కొట్టినప్పుడు ఇక్కడ మీకు 190 వాట్స్ పవర్ తీసుకుంటుంది అన్నమాట. సో దగ్గర దగ్గర ఒకటి ప్రాసెసరే మీకు ఏమంటారు 200 వాట్స్ దాకా తీసుకుంటుంది టర్బో బూస్ట్ చేసినప్పుడు. 2021లో రిలీజ్ అయింది. సో సింపుల్గా చెప్పుకోవాలంటే 4 years బ్యాక్ ప్రాసెసర్ స్టిల్ ఇప్పటికీ బాగానే రన్ అవుతుంది. లేటెస్ట్ హార్డ్వేర్ లైక్ DDR5 ర్యామ్ కంపాటబుల్ ఉందన్నమాట. ఇంటెల్ UHD గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ నేను కే వేరియంట్ తీసుకున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు కే వేరియంట్ అన్నమాట. సో కే వేరియంట్లో ఏంటంటే కొంచెం ఓవర్ క్లాకింగ్ చేసుకునే ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది, ఇండికేటర్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది. ఇంకా ఎడిటింగ్కి సపరేట్గా డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేస్తాం కాబట్టి ఇది కొంచెం ఇంకొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎడిటింగ్ కాడ ఫిక్సింగ్ వీడియో కొంచెం కొన్ని సిచ్యువేషన్స్లో బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం LG 710 సాకెట్తో పాటు కూడా వస్తుంది. SSC 4.1 SSC 4.2 AVX2 సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. ఓకే, ఇవి ఈ ప్రాసెసర్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనుకోవచ్చు. దీని తర్వాత CPU కూలర్ తీసుకుంటే నార్మల్గా మాకు బాక్స్లో కూలర్ ఇయ్యరు. సో కూలర్ తీసుకుంటే మాత్రమే కూలర్ మాస్టర్ హైపర్ 212 స్పెక్ట్రమ్ V3 కూలర్ అయితే ఇక్కడ తీసుకుంటున్నా. 4 heat pipesతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఫిన్స్ చూసుకోవచ్చు, కింద చూసుకోవచ్చు 4 మొత్తం 4 heat pipesతో పాటు వస్తుంది. మంచి హీట్ అనేది రెగ్యులేట్ అవుతుంది. 120mm ఫ్యాన్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ కాపర్ హీట్ పైప్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ ప్రాసెసర్కి టచ్ అవుతాయి. సో దానివల్ల కూడా టెంపరేచర్ అవుతుంది చాలా తగ్గుతుంది. అండ్ i7-12 జనరేషన్కి వన్ ఆఫ్ ద గుడ్ CPU ఫ్యాన్ అంటాను. ఏ కంటే కూడా జర నయం అనుకోవచ్చు. సో ప్రైస్ అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాసెసర్ యొక్క ప్రైస్ చూసుకుంటే 24,000 ఉంది, ₹1 తక్కువ. సో 23,999 యాడ్ చేసుకుందాము. 23,999 1 2 3 ఓకేనా. అండ్ CPU కూలర్ చూసుకుంటే మాత్రం 1899 ఉంది, అది కూడా యాడ్ చేసేసుకుందాము. 1899 CPU కూలర్ ప్రైస్ అనమాట. నెక్స్ట్ మదర్ బోర్డ్ చూసుకుందాం. సో మదర్ బోర్డ్ చూసుకుంటే మాత్రమే మదర్ బోర్డ్ కూడా పెద్దగా ఏం వెళ్తలేదు, కొంచెం లిమిటెడ్ బడ్జెట్ ఉండేటట్టే చూసుకుంటున్నాం. ఏంటంటే ఇక్కడ ఇది MSI వాళ్ళది. సో MSI వాళ్ళ B760M గేమింగ్ వైఫై మదర్ బోర్డు. ఇదే పర్టికులర్గా ఏం తీసుకున్నా అంటే ఇక్కడ VRMస్కి మంచి హీట్ సింక్స్ వస్తున్నాయి. M.2కి హీట్ సింక్ మంచితో వస్తుంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ స్లాట్ పెట్టుకోవచ్చు, PCI స్లాట్ వస్తుంది. మంచి చిప్సెట్తో పాటు మంచి హీట్ సింక్తో పాటు వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఇది వైఫై యాంటెనాతో పాటు కూడా వస్తుంది అనమాట. M.2 స్క్రోస్ IO షీట్స్ అన్నీ కూడా కంపాటబుల్ ఉంటాయి. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు డిస్ప్లే పోర్ట్, HDMI పోర్ట్, స్టార్ట్అప్ VGA పోర్ట్తో పాటు కూడా వస్తుంది. అండ్ PS2 కనెక్టర్స్ USB 2.0వి రెండు వస్తున్నాయి, USB 3.0
2 జెన్యున్‌వి 4 వస్తుంది సార్. 4 వస్తుంది. ఈథర్నెట్ పోర్ట్ అది 2.5 గిగాహెర్ట్జ్ మీద వైఫై 6E పాటు కూడా వస్తుంది. అండ్ ఆడియో పోర్ట్స్‌తో పాటు వస్తుంది. సో బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద గుడ్ బడ్జెట్ మదర్‌బోర్డ్. DDR5 ర్యామ్‌తో పాటు కూడా వస్తుంది కాబట్టి ఓవర్‌క్లాకింగ్ చేసుకున్నా చేసుకోవచ్చు. ప్రైస్ 11,989. సో 11,989 ఈ ప్రైస్. నెక్స్ట్ దీని తర్వాత ర్యామ్ చూసుకుందాం. సో ర్యామ్ చూసుకుంటే కోర్సైర్ వెంజెన్స్ 16 GB ర్యామ్. ఫ్యూచర్లో మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కోర్సైర్ వెంజెన్స్ సిరీస్ జర బాగానే ఉంటుంది. బాక్స్ ఇట్లా ఉంటుంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు బాక్స్ చూసుకోవాలంటే బాక్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెద్దగా ఏమున్నవి DDR 5200 మెగా ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది. సో 5200 ఎందుకన్నా అంటే ఇక్కడ ఇంటర్ వాళ్ళ ప్రాసెసర్లో చూసుకుంటే వీళ్ళు రికమెండెడ్ అయితే 48 మెగాహెర్ట్జ్ అన్నారు. కానీ మనకి మార్కెట్లో మనకి 5200 నార్మల్గా దొరికిపోతుంది అన్నమాట. సో ఇక్కడ 4339 ప్రైస్తో పాటు కూడా వస్తుంది. సో 4339 ప్రైస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది పైన ఉన్నది హీట్ సింక్ లాగా పనిచేస్తుంది. సపరేట్గా మనము అది పెట్టుకోవాలా, టెంపరేచర్ కంట్రోల్ అవుతుందన్న ఆలోచన ఏం లేదనమాట. నెక్స్ట్ స్టోరేజ్ చూసుకుందాం. సో స్టోరేజ్ చూసుకుంటే మాత్రమే క్రూషల్ నుంచి అన్నమాట. సో క్రూషల్ వాళ్ళది P3+ వస్తుంది. ఇది PCI 4.0తో పాటు M.2. ఈ పిన్స్ ఏవైతున్నాయో ఇక్కడ మదర్ బోర్డ్లో ఇక్కడ గేమింగ్ ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఆ స్క్రూస్ ఓపెన్ చేసి అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట M.2 స్లాట్. లేదంటే ఇట్లా ఇక్కడ సైడ్లో కింద కూడా PCI కనెక్టర్తో పాటు చిప్ సెట్ పక్కన ఇక్కడ కూడా మీరు స్లాట్ అయితే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో అది స్టోరేజ్ ప్రైస్ చూసుకుంటే 5699 ఉంది. సో 5699 ప్రైస్. ఈవెన్ 1 TB అయితే ఎడిటింగ్ పర్పస్కి సరిపోదు. బిగినింగ్ స్టేజెస్లో అది సరిపోతుంది. ఇంటర్నల్గా డైరెక్ట్ మదర్ బోర్డ్కి 1 TB వచ్చేస్తుంది. ఇది సరిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే పవర్ సప్లై గురించి చూసుకుంటే కూలా మాస్టర్ది MWE 650 వాట్స్ పవర్ సప్లై తీసుకుంటున్నాను. సో ఇది నేను యూజ్ చేసేది 80+ బ్రౌన్ సర్టిఫికేషన్తో పాటు కూడా వచ్చేదే. సో ఇది 5 years వారంటీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఈ పవర్ సప్లై నేను 450 వాట్స్ వేరియంట్ యూజ్ చేస్తున్నాను. సో MWE సిరీస్దే లోపల కాంపోనెంట్స్ ఇవి ఇట్లుంటాయి అనమాట. లోపల కాంపోనెంట్ చూసుకోవచ్చు. అండ్ పవర్ ఎంత వస్తుంది, ఎంత ఉంది అనేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. టోటల్ పవర్ ఎంత వస్తుంది అనేసి. సో ఇది అండ్ యా ప్రైస్ 5899 ప్రైస్ ఉంది. సో ఇక్కడ ఇది 5899 పవర్ సప్లై యొక్క ప్రైస్. 5899 పవర్ సప్లై యొక్క ప్రైస్. నెక్స్ట్ చూసుకుందాం. సో నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్. సో గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే ఎన్విడియా వాళ్ళది RTX 3050 గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. ఓవర్క్లాక్ ఎడిషన్ 6GB మోడల్. ఇక్కడ ఈ గ్రాఫిక్ కార్డ్లో మంచి విషయం ఏంటంటే పవర్ సప్లై అవసరం లేదు ఈ గ్రాఫిక్ కార్డ్కి. డైరెక్ట్గా మీరు ఏమంటారు బై సింపుల్గా చెప్పుకోవాలంటే ఇది వితౌట్ పవర్ సప్లైతో కూడా యూజ్ చేసుకోవచ్చు. మదర్ బోర్డ్ నుంచే పవర్ అనేది తీసుకుంటుంది. అండ్ బ్యాక్ సైడ్లో పిన్ చూసుకోవచ్చు. 2 HDMI పోర్ట్లు, 2 డిస్ప్లే పోర్ట్లు వస్తున్నాయి. ఇక్కడ గ్రిల్స్ ఏదైతే ఉందో ఎయిర్ ఫ్లో బయటికి రావడానికి ఉంది. డ్యూయల్ ఫ్యాన్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. సో ప్రైస్ 16,520 రూపీస్ ఉంది. సో 16,520 యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ దీని తర్వాత చూసుకుంటే ఇదంతా అయిపోయింది కదా. క్యాబినెట్కి సో క్యాబినెట్కి వెళ్ళే ముందు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపించేస్తాను ఒకసారి. సో ఫుల్ స్పెసిఫికేషన్ చూపించేస్తే ఇక్కడ క్యూడా కోర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 3050 8GB మోడల్కి 6GB మోడల్కి తేడా చూపించాలి మీకు. సో ఇక్కడ 8GB మోడల్కి 6GB మోడల్కి ఇంటర్ఫేస్ కార్డ్ చేంజ్ వస్తుంది. బేస్ ఫ్రీక్వెన్సీ, బూస్ట్ ఫ్రీక్వెన్సీ, క్యూడా కోర్ కార్డ్ చేంజ్ వస్తుంది. ఎందుకు చేంజ్ ఉందని మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ ది రే ట్రేసింగ్ కోర్ 2nd జనరేషన్, టెన్సా కోర్ సేమ్ 3rd జనరేషన్వి. మిగతా అన్ని కూడా ఉన్నాయి. ఎన్విడియా వాళ్ళ DirectX 12 అల్టిమేట్ ఉంది. ఎన్విడియా వాళ్ళ DLSS వస్తుంది, రీఫ్లెక్స్ వస్తుంది, బ్రాడ్కాస్ట్ వస్తుంది, PCI 4.0 రీసైజబుల్ బార్, ఫ్రీ సింక్, షాడో ప్లే, జీ సింక్, గేమ్ రెడీ డ్రైవర్స్, స్టూడియో డ్రైవర్స్, గేమ్ బూస్ట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో ఎన్విడియా వాళ్ళది NVENC 7th జనరేషన్ NVENC కోడర్ వస్తుంది. ఎన్విడియా D కోడర్ కూడా వస్తుంది. NVENCది క్యూడా 8.6 వస్తుంది అనమాట. ఇక్కడ ఒకటేసారి 4 డిస్ప్లేస్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే PCI 8-pin పవర్ కనెక్టర్ కావాలి. 550 వాట్స్ పవర్ కన్జంప్షన్. ఇది 8GB మోడల్కి. నార్మల్గా దానికైతే 300 వాట్స్ ఉన్నా సరే కూడా ఈజీగా రన్ అయిపోతుంది. సో నా ఒపీనియన్లో 300 వాట్స్ ఓవర్క్లాకింగ్ చేసేటప్పుడు సరిపోకపోవచ్చు. సో అందుకే ఇంకోటి ఏంటంటే మనం ప్రాసెసర్ ఏదైతే తీసుకున్నామో ఇది ఇంతకుముందు పవర్ కేటగిరీలో చెక్ చేసినప్పుడు 190 దాకా పోతుంది పవర్. అందుకే నేను ఏం చేసిన అంటే సేఫ్ జోన్ ఉండడానికి పవర్ వచ్చేసి 650 వాట్స్ది పవర్ తీసుకున్నాను. ఈవెన్ CPU పవర్ ఎక్కువ తీసుకున్నా సరే కూడా గ్రాఫిక్ కార్డ్ కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చని. సో గుడ్ గ్రాఫిక్ కార్డ్ 16,520 ప్రైస్ ఓకే. ఎందుకంటే ఆఫ్లైన్లో నేను చెక్ చేసినప్పుడు లాస్ట్ టైం 1700 ఉంది ఆఫ్లైన్ స్టోరేజ్లో.
సో ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. ప్రైస్‌ని బట్టి, షాప్‌ని బట్టి చేంజ్ అయితది. అది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫైనల్‌గా క్యాబినెట్ చూసుకుందాం. సో, క్యాబినెట్ చూసుకుంటే మాత్రమే ఎంఎస్ఐ మ్యాగ్ ఫోర్జ్ అనమాట. ఫోర్జ్ 120A క్యాబినెట్. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ క్యాబినెట్స్ అంటాను. ఇక్కడ టాప్‌లో చూసుకోవచ్చు ఎల్ఈడీ బటన్స్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆన్ చేస్తే ఎల్ఈడీ ఇండికేషన్ బటన్స్, యూఎస్బీ పోర్ట్స్ వస్తున్నాయి. రీస్టార్ట్ బటన్, పవర్ బటన్, పవర్ ఇండికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఇండికేషన్, ఆడియో పోర్ట్స్ అండ్ మైక్ పోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. సో, ఇంటర్నల్‌లో చూసుకుంటే ఏటీఎక్స్, ఎంఏటీఎక్స్ అండ్ ఐటీఎక్స్ మదర్ బోర్డ్స్ 120 మిల్లీమీటర్వి 2 ఫ్యాన్స్ కింద అండ్ పైన 2 ఫ్యాన్స్ వస్తాయి. ఫ్రంట్లో కూడా ఫ్యాన్స్ వస్తున్నాయి. సో, ఇట్లా ఫ్యాన్స్ అంతా కూడా వస్తాయి. మంచి ఎయిర్ ఫ్లోతో పాటు వస్తుంది. సో, వన్ ఆఫ్ ద గుడ్ పీసీ కేస్ అంటే ఎంఎస్ఐ వాళ్ళది 3759 ప్రైస్తో పాటు కూడా వస్తుంది. సో, 3759 ఇది కేస్ ప్రైస్. ఈ ప్రైస్ అంతా కూడా యాడప్ చేసుకుంటే ఎంత అవుతుందంటే 74,103 రూపీస్‌తో ఈ కేస్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో, నా ఒపీనియన్‌లో ఇది ఎడిటింగ్ కోసము ఓన్లీ ఫర్ చిన్నగా లైక్ 1,50,000 లైక్ 70,000, 50,000 ప్లస్ పైన ఉన్న యూట్యూబ్ ఛానల్స్‌కి వన్ ఆఫ్ ద గుడ్ పీసీ బిల్డ్స్ అనమాట. కంటెంట్ ఎడిటింగ్ చేసుకోవడానికి, ఫాస్ట్‌గా వర్క్స్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద పీసీ బిల్డ్స్ అంటాను. ప్లస్ ప్రాసెసర్ కూడా చాలా మంచిగా ఉంది. అండ్ లేటెస్ట్‌గా మనకు కోడెక్స్‌కి సరిపోతే ఎక్కువ ర్యామ్ కావాలన్నా 6GB మోడల్ ఉంది. సరిపోతుందని అయితే నా ఒపీనియన్. దీని మీద ఏమైనా క్వెషన్స్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే మాత్రమే కింద కామెంట్ అయితే చేయొచ్చు. నేను మ్యాక్సిమం రిప్లై ఇంకా ట్రై చేస్తాను. లేదా స్పెసిఫిక్ ఏమైనా పీసీ బిల్డ్ చేయాలంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. వీడియో చేయడానికి ట్రై అయితే చేస్తాను. సో, పీసీ బిల్డ్ గైడ్ ఎలా అనిపించిందో ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకోటి ఫైనల్‌గా లాస్ట్ పచ్చగా రిపీట్ ఏం చేస్తానంటే నేను చూపించిందే కాకుండా ఆఫ్లైన్‌లోకి వెళ్ళి కూడా ఒకసారి చెక్ చేయండి. ఆ ప్రైస్ కంపేర్ చేసుకొని ఆన్లైన్ అయితే ఆన్లైన్, ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్ పర్చేజ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకైతే పీసీ బిల్డ్ గైడ్ అయితే యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో, ప్రైస్ మీకు అందరూ తెలిసిందే. ఆన్లైన్ ప్రైస్ అయితే ఎక్కువ తక్కువ అయితే ఉంటుంది. ఆఫ్లైన్లో మీకు కొంచెం డిస్కౌంట్ చేయొచ్చు, లేకపోతే బార్గెన్ చేసుకోవచ్చు మీరు. ఓవరాల్గా వీడియో యూస్ఫుల్ అయిందంటే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.